అనగనగనగా ఒక యజమాని దగ్గర ఒక బాతు ఉండేది. అది రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. గుడ్డు పెడుతున్న బాతును చూసి యజమాని ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. అయితే బాతు రోజు ఒకే గుడ్డు పెడుతున్నది, బాతును కోస్తే చాలా గుడ్లు వస్తాయని ఆశకు పోయిన యజమాని బాతును కోస్తే ఆశ దురాశ అయ్యి బాతు ప్రాణం పోవుడే గాక గుడ్లు ఏం వెళ్ళక గుడ్లు వెలబెట్టిండని చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట చూడుండ్రి. బతికున్నప్పుడు కాదు, చచ్చిపోయినాక తనకు తాను బంగారు బాతును అని నిరూపించుకున్నది చైనా దేశంలో ఒక బాతు. దునియా మీద ఉన్న ఏ బాతును కోసినా పొట్టపేగులు వెళ్తాయి కదా, కానీ చైనాలో మాత్రం ఒక బాతుకు పొట్టపేగులతో పాటు బంగారం కూడా వెళ్ళేసరికి యజమాని ఎక్కలేని సంతోషపడుతున్నాడట. అరే, బాతు కడుపులో బంగారం వెల్లుడైంది, చైనాలో ఏమన్నా బంగారాన్ని ఇచ్చే బాతులను పెంచుతున్నారా అంటే కాదు. గోల్డ్ నిల్వలున్న ఏరియాలో ఒక అన్న బాతులను పెంచుతుంటే బురదలో పురుగులను తింటాయి కదా బాతులు, అగో అట్లా మరి పురుగు అనుకొని పుత్తడి తిన్నట్టున్నది. ఆయనది కడుపులకు పోయినాక అరగక అట్లనే ఉండిపోయింది అన్నట్టు. 10 గ్రాముల బంగారం అయితే బయటికి వెళ్ళిందట కడుపులకించి. కానీ చూడండి బంగారు బాతు కథ ఎంత నిజమైందో. మరి వజ్రాలు దొరికే ఏరియాలకి ఇట్లా బాతులను కోళ్ళను పెంచితే వజ్రాల కోళ్ళు వజ్రాల బాతులు అయితే ఏమో గాని బతుకున్నన్ని రోజులు బలిశాకు తిని బతికిన బాతు చచ్చిపోయి బంగారు బాతు అయింది అన్నట్టు ఇప్పుడు ఇట్లా. మరిగా 10 గ్రాముల బంగారం అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే బాతు రేటు కంటే 100 రెట్ల డబ్బులు వచ్చినాలే యజమానికి కదా.